అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం శాశ్వతం కాదు, సౌందర్యం శాశ్వతం కాదు, అదొక మైకం. ఒకప్పుడు అందాల రాసులు అని, అందాల రాశి అని పిలువబడిన వాళ్ళందరి జీవితం చూడండి ఈరోజు ఎలా మారిపోయాయి. ఆలోచించుకోండి. మోషే ముందు పాపభోగం ఒకవైపున, అల్పకాలపు పాపభోగం, ధనం, ఐగుప్తు ధనం, ఫరో కుమార్తె కుమారుడు ఒకవైపున, ఇంకొకవైపు దేవుని ప్రజలు, క్రీస్తు నిమిత్తమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ, ఈ రెండు ఉన్నాయి. తను సెలెక్ట్ చేసుకోండి తన లైఫ్ని. ఎవరికి ఏది బలవంతం కాదండి. జీవితానికి దేవుడు అందరికీ జీవితాన్ని ఇచ్చాడు, ఎవరికి బలవంతం కాదు. జీవ మరణాలు మీ ముందు ఉంచబడి ఉన్నది, ఆశీర్వాదం శాపం మీ ముందు ఉంచబడి ఉంది. దేవుడు జీవాన్ని కోరుకోమంటాడు. ఆమెను చెప్పడదు గట్టిగా. చూడండి, దేవుడికి ఎక్కడ ఆయన మనకు ఛాన్స్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చి కూడా చివరికి అంటాడు జీవాన్ని కోరుకోండి. హల్లెలూయా. తొందరపడిపోయి మరణాన్ని కోరుకుంటారేమో, త్వరపడి శాపాన్ని కోరుకుంటారేమో. ఉన్నాయి రెండు మీ ముందు. మీకే చాయిస్ ఇచ్చాను, అవకాశం మీకు ఇచ్చాను. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ లైఫ్ డిపెండ్ అయ్యిందనమాట. మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ జీవితం ఆధారపడి ఉంది.